Okay, welcome back to my channel. So this is Raju sir. So please subscribe my channel Raju sir Solutions. Okay, right now we are going to the exercise 11.1. So fifth question, Nana. Fifth question. So what is the given question? 3 tan A equals to 4. 3 tan A equals to 4. Then find the sin A and cos A. So 3 tan A equals to 4, then find the sin A and cos A. So 3 tan A equals to 4. So multiplied 3 send other side, it become divide now. So tan A is equals to what, Nana? 4 by 3. 4 by 3. So tan ratio అంటే ఏంటిది మీకు అందరికీ తెలుసు కదా, చెప్పండి. వెరీ గుడ్. tan A అని అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. Now this is opposite side and this is adjacent side. Yes or no? Okay, very good. So angle A opposite side equals to what, Nana? 4 units or 4 parts. And angle A adjacent side equals to 3 parts or 3 parts ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు డయాగ్రామ్ లో వాటిని మనం ప్లాట్ చేద్దాం. సో గివెన్ వాల్యూస్ ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం డయాగ్రామ్ లో. సో ఏ కి ఆపోజిట్ సైడ్, ఏ ఈస్ యాక్యూట్ యాంగిల్ కదా, దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? బీసీ. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు నాన్న? 4 ఇచ్చాడు కాబట్టి 4 రాసేసేద్దాం. నెక్స్ట్ యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్ అన్నాను కదా, యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్ ఏంటిది? ఏబి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు నాన్న? 3 సెంటీమీటర్స్ కాబట్టి 3 యూనిట్స్ రాసేసాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి డయాగ్రామ్ లో 2 సైడ్స్ తెలిసాయి. మనం ఇంకొక సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎస్, పైథాగరస్ థీరాన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees. మరి మనకు తెలిసినటువంటి సైడ్స్ ఏంటి నాన్న చెప్పండి? ఏబి ఈక్వల్స్ టు 3 units 3 centimeters and BC is equals to 4 parts or 3 parts or 4 units or 3 units, whatever may be. Measurements మనకి యూనిట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 4 units and 3 units అని అనుకుందాం. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మరి ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ ట్రయాంగిల్ లో ఏసీ ఏమవుతుంది నాన్న చెప్పండి? హైపోటెన్యూస్ అండ్ ఏబి బేస్ అండ్ బిసి ఈజ్ హైట్. పైథాగరస్ థీరం బై యూజింగ్ ద పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకి? పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేరే కదా. వెరీ గుడ్. హైపోటెన్యూస్ ఏమని చెప్పాను నాన్న? 90 degrees. opposite side is hypotenuse. Hypotenuse ఏమవుతుంది డయాగ్రామ్ లో? ఏసీ. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ ఏబి హైట్ బిసి అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఓకే, వాట్ ఎవర్ యూ నో ద వాల్యూస్ ఫ్రమ్ ద డయాగ్రామ్, దోస్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా. మనకి డయాగ్రామ్ నుండి ఏవైతే వాల్యూలు తెలుసో వాటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం అంతే. రైట్. ఏసీ తెలుసా మనకి? తెలియదు నాన్న, అందుకే దాన్ని అలానే రాసేద్దాం. ఏబి తెలుసు కదా 3 హోల్ స్క్వేర్ ప్లస్ బిసి తెలుసు కదా 4 హోల్ స్క్వేర్ 4 యూనిట్స్ హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. 9 ప్లస్ 16 25. వెరీ గుడ్. సో ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. బట్ వీ నీడ్ ఏసీ లెంత్ ఓన్లీ, అందుకని ఏ స్క్వేర్ నాట్ సెండ్ చేస్తే ఏమవుతుంది? √25. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు √25 వాల్యూ ఈజ్ 5. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ స్క్వేర్ నాట్ సెండ్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కదా సార్, మరి ఒక ప్లస్ ఏ రాస్తున్నారు మైనస్ ఎందుకు రాయట్లేదు అని ఒక క్వశ్చన్ మీకు వస్తుంది. ఎందుకు రాయట్లేదు అని అంటే, సో ఇవి 3, 4 అనేటువంటివి ఏంటి నాన్న? లెంత్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో లెంత్ ని మనం నెగటివ్ గా మెజర్ చేస్తామా? మెజర్ చేయము. అందుకనే సో నెగటివ్ సైన్స్ లో నెగటివ్ వాల్యూస్ ని మనం కన్సిడర్ చెయ్యము. అందుకే నెగటివ్ వాల్యూ తీసుకోము కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పి మనం మెన్షన్ చేయము, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఈస్ వి నో ద ఏసీ వాల్యూ 5 సెంటీమీటర్స్ 5 యూనిట్స్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి నాన్న? సైన్ రేషియో అండ్ కాస్ రేషియో. సైన్ అంటే ఏంటిది? సైన్ ఏ అన్నాడు కాబట్టి ఏ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏ కదా. ఎస్, వెరీ గుడ్. కాస్ ఏ అంటే ఏంటిది? ఏ కి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏ కదా. ఎస్, అవే రాసేద్దాం. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ ఆపోజిట్ సైడ్ బై hypotenuse.
వెరీ గుడ్. సో సైన్ ఏ ఈక్వల్స్ టు ఏ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఏ ఆపోజిట్ సైడ్ 4 యూనిట్స్ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది నాన్న 5 యూనిట్స్. వెరీ గుడ్. సో దెన్ వి గాట్ ద సైన్ ఏ వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాస్ ఏ నాన్న. కాస్ ఏ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా, యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్. గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ కాన్సెప్ట్ గుర్తుంటేనే మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేస్తాం. సో ఒకవేళ మీకు అర్థం కాకుండా మీరు ప్రీవియస్ క్లాస్ లోకి వెళ్ళండి, మన డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్రీవియస్ క్లాస్ వింటే మీకు బేసిక్స్ అన్ని కూడా తెలుస్తాయి, అప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, సో కాస్ ఏ ఈక్వల్స్ టు, సో యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందన్న 3 యూనిట్స్ కాబట్టి 3, హైపోటెన్యూస్ వచ్చేసి 5 యూనిట్స్. సో వాట్ ఈస్ ద కాస్ ఏ వాల్యూ? సో 3/5. ఓకే, రైట్. Okay, next question number 6. This is very important question, Anna. Important question. So జాగ్రత్తగా వినండి, important question. Okay. So in triangle ABC and XYZ, ABC and XYZ, these two triangles are right angle triangles, and angle A and angle X are acute angles. Angle A and angle X are acute angles. If cos A equals to cos X అయితే then prove that angle A equals to angle X అని ప్రూవ్ చేయాలి. జాగ్రత్తగా వినండి. సో ABC అండ్ XYZ టూ ట్రయాంగిల్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. అందులో యాంగిల్ A యాంగిల్ X యాక్యూట్ యాంగిల్ అయితే cos A is equal to cos X అని ఇచ్చినప్పుడు ప్రూవ్ దట్, ఏం ప్రూవ్ చేయాలి మనం? యాంగిల్ A is equals to యాంగిల్ X అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా, రైట్. లెట్స్ సీ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్ ని అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ లలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని ప్రూవ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో ఏవైనా రెండు ట్రయాంగిల్స్ కనుక సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే అప్పుడు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతూ ఉంటాయి. ఓకేనా, మరి సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎలా ప్రూవ్ చేస్తూ ఉంటాం అంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అయినాయి అనుకోండి, ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది బై ద సైడ్ క్రైటీరియా ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోతూ ఉంటాయి బై ద CPCT. 9th క్లాస్ లో నేర్చుకుంటూ ఉంటాం మనం. సో ఇవి రెండు సిమిలర్ కావాలి అని అంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ చేయాలి. అంటే AB బై XY ఈజ్ ఈక్వల్స్ టు BC బై YZ ఈజ్ ఈక్వల్స్ టు AC బై XZ అని ప్రూవ్ చేయాలి మనం. XZ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ గివెన్ రాసేద్దాం నాన్న. గివెన్, సో వాట్ ఈస్ ద గివెన్? ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ, యాంగిల్ A కామా యాంగిల్ X యాక్యూట్ యాంగిల్స్. ఓకేనా, ఇదొక పాయింట్ ఇచ్చాడు. ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడు నాన్న? cos A ఈక్వల్స్ టు cos X అని ఇచ్చాడు మనకి. cos A ఈక్వల్స్ టు cos X, ఇవి మనకి గివెన్. సో నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? రిక్వైర్డ్ టు ప్రూవ్ వాట్ వి ఆర్ ప్రూవింగ్ నాన్న? సో యాంగిల్ A ఈక్వల్స్ టు యాంగిల్ X అని ప్రూవ్ చేయాలి. యాంగిల్ A ఈక్వల్స్ టు యాంగిల్ X. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రూఫ్కి వెళ్దాం. సో ప్రూఫ్ ఎలా చేద్దామో చూడండి. ప్రూవ్ చేయాలి అని అన్నాడు కదా, ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి ప్రూవ్ చేద్దాం. సో ప్రూఫ్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రైట్ నాన్న, cos A ఈక్వల్స్ టు cos X అని ఇచ్చాడు. వెరీ గుడ్, ఇది మనకి కీ పాయింట్. ఇది దీన్ని బేస్ చేసుకొని మనం వాటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. కాస్ అంటే ఏంటి చెప్పుకున్నారు చెప్పండి? బేసిక్ కాన్సెప్ట్ ఏంటిది? కాస్ అంటే ఓకే అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతేనా సార్? ఓకే, వెరీ గుడ్. కాస్ ఏ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ ఎక్స్ అంటే ఏంటిది? అంటే XYZ ట్రయాంగిల్ లో ఎక్స్ యాంగిల్ కి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎస్ ఆర్ నో? అదే కదా, రైట్. కాస్ ఏ అంటే ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A adjacent side by hypotenuse. So angle A adjacent side by hypotenuse, that is equals to cos X is nothing but from the triangle XYZ, angle X adjacent side by hypotenuse. Angle X adjacent side
బై హైపోటేనియస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి నుండి యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది నాన్న? యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్ ఇదేమో ఆపోజిట్ సైడ్, ఇది హైపోటేనియస్, ఇదేమో రెస్ట్ ఆఫ్ ద సైడ్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. ఏంటిది అది? ఏబి. వెరీ గుడ్. బై హైపోటేనియస్ ఏమవుతుంది నాన్న? ఏసి. ఓకే రైట్, ఏసి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ XYZ నుండి యాంగిల్ ఎక్స్ అడ్జసెంట్ సైడ్ ఏంటిది నాన్న? XY. వెరీ గుడ్. బై హైపోటేనియస్ ఏమవుతుంది? XZ. ఓకే, దీన్ని చిన్నగా మాడిఫికేషన్ చేస్తున్నాను, జాగ్రత్త చూడాలి, చిన్న మాడిఫికేషన్. సో XY అండ్ ఏసీని ఇంటర్చేంజ్ చేస్తున్నా, సైడ్స్ ని ఇంటర్చేంజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ డివైడ్ చేసేది ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేసేది ఇటు వస్తే డివైడ్ చేస్తుంది, కాబట్టి దాన్ని ఇంటర్చేంజ్ చేశాను. ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనకి ఏ రేషియో వచ్చిందంటే ఏబి బై XY ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై XZ అని వచ్చేసింది. ఏబి బై XY ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై XZ. ఒకసారి ఈ రెండు రేషియోలని ఈ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేయండి నాన్న. ఒకసారి చూడండి, ఏబి బై XY అని అన్నాడు, వాడే ఇచ్చాడు మనకి క్వశ్చన్ లో. ఏబి, ఈ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ లో ఏబి సైడ్ అండ్ XYZ ట్రయాంగిల్ లో XY, అంటే దిస్ టూ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఏబి బై XY ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై YZ అని వచ్చేసింది, సారీ ఏసీ బై XZ అని వచ్చేసింది. ఏబి బై XY ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై XZ. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? రెస్ట్ ఆఫ్ ద సైడ్ ఏముంది ఇందులో? ఈ రెండు సైడ్స్ అయిపోయినాయి, ఇందులో ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ అయిపోయింది. ఇంకా మనకు కావాల్సిన సైడ్ ఏంటిది? ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ YZ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి? బీసీ బై YZ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై YZ అని ప్రూవ్ చేసాం అనుకో, బై ద సైడ్ క్రైటీరియా ద టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియంట్, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అయిపోతాయి. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు మనకి రిక్వైర్డ్ సైడ్స్ ఏంటి? సైడ్స్ రేషియో ఏంటిది అని అంటే బీసీ అండ్ YZ. ఎస్ ఆర్ నో? ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇక్కడ నుండి వచ్చేస్తున్నాను, ఇది ఇగ్నోర్ చేసి మీకు అర్థం కావడానికి ఇది చెప్పాను నేను, ఇది ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన రేషియో ఏంటిది అంటే వాడు ఏబి బై ఏసీ ఈక్వల్స్ టు XY బై XZ అని ఇచ్చాడు. మరి ఏబి బై ఏసీ రేషియో తెలుసా మనకి? ఈ ట్రయాంగిల్ లో ఎంత లెంత్ ఇచ్చాడు అనేటువంటిది మనకు తెలుసా? తెలియదు. అండ్ XY బై XZ, ట్రయాంగిల్ XYZ లో XY లెంత్ తెలియదు, XZ లెంత్ కూడా తెలియదు. ఏబిసి ట్రయాంగిల్ లో ఏబి లెంత్ తెలియదు, ఏసీ లెంత్ కూడా తెలియదు. వాటి రేషియో లెంత్నో తెలియదు కాబట్టి మనం ఏమనుకుందాం అంటే ఇక్కడ K అని అనుకుందాం. ఓకేనా? కేనో పీనో వాట్ ఎవర్ నేది ఒక కాన్స్టెంట్ వాల్యూని తీసుకుందాం. రైట్. సో ఇప్పుడు ఈ K అనేటువంటిది ఏబి బై ఏసీ రేషియోకి ఈక్వల్ అవుతుంది, అదే విధంగా XY బై XZ రేషియోకి కూడా ఈక్వల్ అవుతుంది. అందుకని ఇక్కడ మనం ఒక రెండు ఈక్వేషన్స్ ని ఫామ్ చేద్దాం. ఏంటిది అని అంటే, సో ఏబి బై ఏసీ ఈక్వల్స్ టు K అని రాసి దాని నుండి సో ఏసీ డివైడ్ చేసే ఏసీ అటు వెళ్తే ఏబి ఈక్వల్స్ టు K ఇంటూ ఏసీ అని రాద్దాం. K ఇంటూ ఏసీ. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1. ఒక ఈక్వేషన్ ని ఫామ్ చేసాం నాన్న, గుర్తుపెట్టుకోండి. సో ఏబి బై ఏసీ రేషియో తెలియదు, XY బై XZ రేషియో కూడా తెలియదు. కాబట్టి మనం ఏమనుకున్నాము? అజ్యూమ్ చేసుకున్నాం, లెట్ ఏబి బై ఏసీ ఈక్వల్స్ టు XY బై XZ ఈజ్ ఈక్వల్స్ టు K అని అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇందులో ఫస్ట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు K అవుతుంది, సెకండ్ రేషియో ఈక్వల్స్ టు కూడా K అవుతూ ఉంటుంది. అందుకని ఫస్ట్ రేషియో తీసుకుంటే ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు K అని చెప్పారుగా మీరు. ఓకే, వెరీ గుడ్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ డివైడ్ చేసే వాల్యూ అటు వెళ్తే సెండ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది, అందుకే ఏబి ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఏసీ. ఇది ఈక్వేషన్ నంబర్ 1. అట్లనే ఇంకొకటి చెప్పండి అలా, ఇంకో రేషియో కూడా ఈక్వల్స్ టు K నే అనుకున్నాం కదా, అంటే XY by XZ also K. From that divided XZ value send other side, it become XY is equals to K into XZ. This is equation number 2. రెండు ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఓకేనా? ఇవి పక్క పెట్టేసేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి రేషియోస్ ఏంటివి? ఈ BC కావాలి, YZ కావాలి. ఇది ఏం ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి పైథాగరస్ థీరాన్ని అప్లై చేస్తే సో BC వాల్యూ ఏమొస్తుంది నాన్న? BC ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్
ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేరే కదా పైథాగరస్ థీరాన్ని అప్లై చేస్తే. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో బీసీ వాల్యూ కావాలి కాబట్టి దీన్ని అసైన్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ వస్తుంది. ఓకేనా, ఇది పైథాగరస్ థీరాన్ని అప్లై చేయండి. అలాగే ఈ ట్రయాంగిల్ నుండి వైజెడ్ రేషియో మనకు కావాలి కాబట్టి, వైజెడ్ లెంత్ కావాలి కాబట్టి, సో వైజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాగరస్ థీరాన్ని అప్లై చేస్తే వైజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ అవుతుంది. ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్, ఇవి రెండు పక్కా పెట్టేసేద్దాం. ఇవి గుర్తుపెట్టుకోండి. బై యూజింగ్ ద పైథాగరస్ థీరం బీసీ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. So by the in triangle XYZ, so we need YZ length. So YZ is equals to under root of XZ square minus XY square. Okay na, right. ఇప్పుడు మనకి రెండు రేషియోస్ ఈక్వల్ అయినాయని చెప్పినాం. మనం ఇంకొక రేషియో ఈక్వల్ కావాలి. అవి ఏంటి నానా? BC and YZ. So what is the required ratio? That ratio right here, BC by YZ. మనకి రెండు రేషియోలు వచ్చినాయి, ఇంకొక రేషియో మనకు కావాలి కాబట్టి అవి ఏమి కావాలో వాటిని ఇక్కడ రాసేద్దాం. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ రేషియోస్ ఫ్రమ్ ద ట్రయాంగిల్స్? సో దోస్ రేషియోస్ రైట్ హియర్, దట్ రేషియో బి రైట్ హియర్. ఓకే, బీసీ బై వైజెడ్. మరి బీసీ అంటే ఇంతకుముందే నేను చెప్పాను, లెంత్ వచ్చేసింది మనకి. పైథాగరస్ థీరాన్ని యూజ్ చేస్తే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది మనకి? అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేరే కదా, అంతేనా ఫ్రెండ్స్? ఓకే రైట్, వెరీ గుడ్. బై వైజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇగో ఇక్కడ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం మనం పైథాగరస్ థీరాన్ని అప్లై చేసి. వైజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్, వెరీ గుడ్, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్. వెరీ గుడ్ నానా. సో BC by YZ is equal to under root of x AC square minus AB square under root of XZ square minus XY square అని రాసేసాం. ఇప్పుడు చూడండి, BC by YZ is equals to BC by YZ is equals to under root of, నేను AC స్క్వేర్ కి AC స్క్వేర్ అలానే రాశాను ఫ్రెండ్. చూడండి ఇక్కడ AC స్క్వేర్ కి AC స్క్వేర్ రాశాను. బట్ AB ఈక్వేషన్ నంబర్ 1 లో AB ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం కదా. AB ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఇక్కడ? K ఇంటూ AC అని రాయొచ్చునా? సో ఇక్కడ అదే రాస్తున్నాను నేను, K ఇంటూ AC. బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ YZ అంటే అండర్ రూట్ ఆఫ్ XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. XZ స్క్వేర్ అలానే రాస్తున్నాను మైనస్ ఈక్వేషన్ నంబర్ 2 నుండి XY వాల్యూ ఎంతనన్నా? K ఇంటూ XZ. కాబట్టి ఇక్కడ K ఇంటూ XZ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసేసాను. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి నాన్న. ఆల్రెడీ మనం అన్ని రెడీ పెట్టుకున్నాం కాబట్టి వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే, రైట్. సో నౌ BC by YZ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ స్క్వేర్ రెండింటికి అప్లై చేయాలి కాబట్టి కేస్కి అప్లై చేయాలి, ఏసీకి అప్లై చేయాలి. అప్పుడు చేస్తే K స్క్వేర్ ఇంటూ AC స్క్వేర్ అవుతుంది నాన్న బై అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ కూడా XZ స్క్వేర్ మైనస్ ద స్క్వేర్ ఇస్ బిలాంగ్స్ టు 2 టర్మ్స్, రెండింటికి అప్లై చేయాలి కాబట్టి K స్క్వేర్ ఇంటూ XZ స్క్వేర్. క్లియరా? ఓకే, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ BC by YZ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఇందులో న్యూమరేటర్ లో ఏదైనా కామన్ ఉందా అంటే ఉంది. ఏంటిది అది? AC స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి నేను కామన్ తీసేసాను నాన్న, AC స్క్వేర్ ని కామన్ తీసాను. సో ఫస్ట్ AC స్క్వేర్ ని కామన్ తీస్తే ఇక్కడ ఏ వాల్యూ లేదు అంటే ఏమున్నట్టు? 1. సో ఇక్కడ 1 రాసేద్దాం మైనస్ AC స్క్వేర్ కామన్ తీసేసాము, ఇక్కడ ఏముంది? K స్క్వేర్, కాబట్టి K స్క్వేర్ రాసేయండి బై అండర్ రూట్ ఆఫ్, హియర్ ఆల్సో సేమ్ XZ స్క్వేర్ ఉంది కాబట్టి XZ స్క్వేర్ కామన్ తీసాను, కామన్. సో రిమైనింగ్ వాల్యూస్ ఏముంటాయినా? 1 మైనస్ K స్క్వేర్. సో 1 మైనస్ K స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు BC by YZ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ AC స్క్వేర్ బై రూట్ XZ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్స్ టు AC by XZ. ఓకేనా, రైట్. ఈ రేషియోని ఇక్కడ రాస్తున్నాను నాన్న,
BC by YZ is equals to AC by XZ equals to, సో ఇక్కడ ఆల్రెడీ మనం రాసాను నేను AB by XY is equal to AC by XZ అని రాసాను. అంటే AC by XZ రేషియో ఎంతనా? AB by XY. ఇక్కడ రాసాయండి AB by XY. ఓకే, ఇప్పుడు అన్ని రేషియోస్ ఈక్వల్ అయినాయి కదా. AB by XY is equal to BC by YZ is equal to AC by XZ. అంటే by the side criteria the two triangles are similar triangles, and therefore triangle ABC is similar to triangle XYZ. So రెండు triangles similar అయితే corresponding angles are equal. So corresponding angles are equal. సో వాట్ ఆర్ ద కరస్పాండింగ్ యాంగిల్స్? మనకి ఏవైతే రిక్వైర్డ్ ఆ యాంగిల్స్ ని రాస్తే సరిపోతుంది నాన్న. మనకి ఏం రిక్వైర్డ్ ఉన్నాయి? యాంగిల్ A is equals to యాంగిల్ X. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, రైట్. యాంగిల్ B is equal to యాంగిల్ Y అవుతుంది, యాంగిల్ C is equal to యాంగిల్ Z అవుతుంది, యాంగిల్ A is equal to యాంగిల్ X. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి మనకు రిక్వైర్డ్ అయినది ఏంటిది? యాంగిల్ A is equal to యాంగిల్ X. ప్రూవ్ చేయాల్సినటువంటిది యాంగిల్ A is equal to యాంగిల్ X కాబట్టి అవి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్. హలో, అయితే ఇలా చేయడం అనేటువంటి చాలా లెంతీ అవుతుంది కదా. వెరీ గుడ్ నాన్న. దీన్ని షార్ట్ కట్ లో ఎలా చేయాలి? ఇంకా చిన్నగా చేయొచ్చు నాన్న. దీన్ని ఎలా చేయొచ్చు అని అంటే ఒక్కసారి ఇక్కడ గమనించండి. ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ ని గమనించినట్లయితే ఇచ్చిన కండిషన్ ని ట్రయాంగిల్ ని గమనించండి మీరు. ఓకేనా, సో ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ, జాగ్రత్త చూడండి నాన్న, చిన్నగా రాశాను ఇక్కడ. ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ. ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ, ABC అండ్ XYZ. ఓకే, ఒక్కసారి వాటిని గమనించినట్లయితే జాగ్రత్తగా చూడండి. దీన్ని ఈజీగా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలా ప్రూవ్ చేయొచ్చునో ఒక్కసారి చూద్దాం. సో ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ ఒక్కసారి చూడండి. సో గివెన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, రిక్వైర్డ్ టు ప్రూవ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ప్రూఫ్ లో cos A ఈక్వల్స్ టు cos X అని ఇచ్చాడు. సో cos A ఈక్వల్స్ టు cos X అని అంటే సో AB బై AC ఈక్వల్స్ టు XY బై XZ అని మనకు తెలుసు. సో ఇది మనకి వాడు రిక్వైర్డ్ నుంచి ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ని మనం ఏమని ప్రూవ్ చేయాలి? సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, చూద్దాం. సిమిలర్ అని ప్రూవ్ చేయడానికి సో దీన్నే నేను ఏమని చెప్పాను? సో ఇంటర్చేంజ్ చేసుకుంటే AB బై XY ఈజ్ ఈక్వల్స్ టు సో AC బై ఏమని రాయొచ్చు నాన్న? XZ అని రాయొచ్చు. AC బై XZ. ఓకే, ABC ట్రయాంగిల్ అండ్ XYZ ట్రయాంగిల్ లో ఫస్ట్ రేషియో AB బై XY ఈజ్ ఈక్వల్స్ టు AC బై XZ అని మనకు XZ అని చెప్పి మనకి క్వశ్చన్ లోనే ఇచ్చాడు వాడు. నేను అదే రాసేసాను. AB బై XY ఈజ్ ఈక్వల్ టు AC బై XZ. ఇదేంటిది? సైడ్. ఇదేంటిది? సైడ్ రేషియో రెండు వచ్చేసినాయి. ఈ రెండు ట్రయాంగిల్ లో అబ్జర్వ్ చేస్తే యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ కదా నాన్న, యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే యాంగిల్ B యాంగిల్ Y రెండు ఈక్వలే కదా. ఇక్కడ రాసేద్దాం. యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ Y దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. అంటే ఇదేంటిది? యాంగిల్. అంటే సైడ్ క్రైటీరియా ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ కాబట్టి మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు? దే ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ABC is similar to triangle XYZ. Okay, so by the SAS criteria. So by the SAS criteria the two triangles are similar triangles కాబట్టి corresponding angles are equal. Therefore angle A equals to angle X. సింపుల్ గా కూడా చేయొచ్చు, లెంతీగా కాకుండా టెక్స్ట్ బుక్ ప్రకారంగానైతే ఇంత ముందు మనం చేసినటువంటిది. ఇది షార్ట్ కట్ లో కొంచెం మనం డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేస్తే సో బై యూజింగ్ సైడ్
యాంగిల్ సైడ్ క్రైటీరియాని యూజ్ చేసి కూడా మనం దీన్ని యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని ప్రూవ్ చేయవచ్చు. ఓకేనా? ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ వన్. సో రైట్, క్వశ్చన్ నెంబర్ 7 నానా. సో క్వశ్చన్ నెంబర్ 7, cot theta equals to 7/8, then evaluate the value of 1 plus sin theta of 1 minus sin theta by 1 plus cos theta of 1 minus cos theta. This is the first question, and second one is evaluate that 1 plus sin theta by cos theta. Okay, right? Now cot theta equals to 7/8, then evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta of 1 minus cos theta. Second one is 1 plus sin theta by cos theta. Okay, so before going to that, already మీరు ఒకసారి మన ప్రీవియస్ క్లాసుల్ని ఒక్కసారి మీరు విన్నట్లయితే సో మనకు ఐడెంటిటీస్ గురించి చెప్పాను నాన్న. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఒకటి వచ్చేసి, సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. దీని నుండి మనకి కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని, అలాగే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని చెప్పుకున్నాం. ఓకేనా? 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. అందులో ఒక ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇంకొకటి స్టాండర్డ్ రేషియోస్ కూడా చెప్పాను నేను. స్టాండర్డ్ రేషియోస్ ఏంటి అవి? కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా అని కూడా చెప్పాను నేను. కాస్ థీటా బై సైన్ థీటా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో కాట్ థీటా వచ్చేసి కాట్ థీటా ఈక్వల్స్ టు 7/8. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా? 1 ప్లస్ సైన్ థీటా ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, రైట్. సో ఇవి రెండు కనుక చూసినట్లయితే మనకు ఆల్జెబ్రిక్ ఐడెంటిటీలో a ప్లస్ బి ఆఫ్ a మైనస్ బి ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఒక ఐడెంటిటీ ఉంది. ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్లలో మనకి a ప్లస్ బి ఆఫ్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. చూడండి, ఇప్పుడు ఇది ఆ ఫామ్ లో ఉందా లేదా? ఎస్, వెరీ గుడ్. 1 ప్లస్ సైన్ థీటా ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా అంటే 1 ని a అండ్ సైన్ థీటా b అనుకుంటే a ప్లస్ బి ఆఫ్ a మైనస్ బి లాగా ఉంది. డినామినేటర్ కూడా సేమ్ అట్లనే a ప్లస్ బి ఆఫ్ a మైనస్ బి. కాబట్టి మనం ఎలా రాయాలి? a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. a స్క్వేర్ అంటే ఏంటిది నాన్న? 1 కాబట్టి 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్. సో సైన్ స్క్వేర్ థీటా బై, ఓకే, సో 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. వెరీ గుడ్. సో 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 అని మనకు తెలుసు, రాసేద్దాం. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాకి సైన్ స్క్వేర్ థీటా బై 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మనకి ఐడెంటిటీస్ యూజ్ అవుతాయి. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది నాన్న? కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ రాయొచ్చు కదా మనం, కాస్ స్క్వేర్ థీటా బై అండ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటిది నాన్న? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. రాసేద్దాం, సైన్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు రెండింటి ఎక్స్పోనెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చునా? కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఓకేనా? సో రెండు న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కాబట్టి హోల్ పవర్ 2 అని రాసేసాను. కాస్ థీటా బై సైన్ థీటా అంటే ఇది స్టాండర్డ్ రేషియోలో చెప్పాను. కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా కాబట్టి ఇది ఏమవుతుంది? కాట్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. బట్ మనకి అకార్డింగ్ టు ద ప్రాబ్లం కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 కదా. ఓకే, రైట్ హియర్ 7/8 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ నాన్న. 7 స్క్వేర్ అంటే 49 బై 8 స్క్వేర్ అంటే 64. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 1 ప్లస్ సైన్ థీటా ఆఫ్ 1 minus sin theta by 1 plus cos theta of 1 minus cos theta equals to what nana? 49/64. This is the answer. Okay, and next inkoka question chuddam. Second one. So 1 plus sin theta by cos theta. 1 plus sin theta by cos theta.
సారీ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా, సారీ ఇక్కడ టోటల్గా ఇచ్చేసాడు నాన్న 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే రైట్ నాన్న. సో డయాగ్రామ్ నుండి కాట్ థీటా అంటే వాట్ ఈస్ ద బేసిక్ రేషియో ఆఫ్ ద కాట్ థీటా నాన్న? బేసిక్ కాన్సెప్ట్ ఏంటిది కాట్ అంటే? ఓకే, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అంటే 7 ఈజ్ అడ్జసెంట్ సైడ్ అండ్ 8 ఈజ్ ఆపోజిట్ సైడ్. విత్ రెస్పెక్ట్ ఆఫ్ థీటా, adjacent side is AB, this is 7 units, and theta opposite side is BC, this is 8 centimeters. Okay na? So by using the Pythagoras theorem, AC square is equals to AB square plus BC square hai kada. ఓకే, ఏసీ వాల్యూ మనకు తెలియదు, దాన్ని అలానే ఫైండ్ అవుట్ చేద్దాం, రాసేద్దాం. ఏసీ స్క్వేర్ ఏబి అంటే ఏంటి నాన్న? 7 స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 8 కాబట్టి 8 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 49 ప్లస్ 8 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 64. సో ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 113. ఏసీ ఇస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 113. ఎస్ ఆర్ నో? ఓకే, సో బై పైథాగరస్ థీరం, సో ఏసీ లెంత్ ఎంత వచ్చింది మనకి? 113 వచ్చేసింది. అంటే ఇది అండర్ రూట్ ఆఫ్ 113, 113. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా కదా. అంటే డినామినేటర్ న్యూమరేటర్ లో ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి, సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ కూడా కాస్ థీటా డివైడ్ చేస్తుంది. సో ఫస్ట్ టర్మ్ ని డివైడ్ చేస్తే 1 బై కాస్ థీటా ప్లస్ సెకండ్ టర్మ్ ని డివైడ్ చేస్తే సైన్ థీటా బై కాస్ థీటా. ఓకేనా రైట్. 1 బై కాస్ థీటా అంటే ఏంటిది? వెరీ గుడ్, సెక్ థీటా. అండ్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఏంటిది నాన్న? టాన్ థీటా. వెరీ గుడ్. ఓకే, కాస్ థీటా అని అంటే డయాగ్రామ్ నుండి కాస్ రేషియో ఏంటిది నాన్న? హైపోటీనియస్ బై అడ్జసెంట్ సైడే కదా. థీటా హైపోటీనియస్ బై థీటా అడ్జసెంట్ సైడ్. సెక్ థీటా అంటే హైపోటీనియస్ బై థీటా అడ్జసెంట్ సైడ్. హైపోటీనియస్ ఏంటిది? ఏసీ. ఏసీ లెంత్ ఎంత ఇచ్చాడు? అండర్ రూట్ ఆఫ్ 113 బై అడ్జసెంట్ సైడ్. థీటా అడ్జసెంట్ సైడ్ వాట్ నాన్న? 7 ప్లస్ టాన్ థీటా అంటే థీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. థీటా ఆపోజిట్ సైడ్ ఏముంది? 8 బై అడ్జసెంట్ సైడ్ ఏముంది? 7. సో డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది నాన్న? కామన్ డినామినేటర్ 7 అవుతుంది. అప్పుడు న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసేయాలి. సో రూట్ 113 ప్లస్ 8. సో దేర్ ఫోర్ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్స్ టు, సో అండర్ రూట్ ఆఫ్ 113 ప్లస్ 8 బై 7. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అన్న ఇన్ దిస్ ఎక్సర్సైజ్. లాస్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ అన్న. సో ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి పాయింట్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎక్కడనంట? బి అనే వర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఉందంట. సో మనకి ఏమి ఇచ్చాడంటే tan a ఈక్వల్స్ టు √3. tan a ఈక్వల్స్ టు √3. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin a cos c plus cos a sin c. First one is sin a cos c plus cos a sin c, and second one is cos c cos a cos c minus sin a sin c వాల్యూ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చాడు అన్న? గివెన్ దట్ tan a equals to tan a equals to √3. tan a equals to √3 ఇచ్చాడు. సో tan a equals to √3 అని అంటే, సో దీన్ని బై 1 అని రాసిన దాని వాల్యూ చేంజ్ కాదు కదా. అవుతుందా? చేంజ్ కాదు. ఎస్, నేను tan a ఈక్వల్స్ టు √3 ని నేను ఏమని రాశానంటే, మన కన్వీనియంట్ కొరకి tan a ఈక్వల్స్ టు √3 బై 1 అని రాశాను. బట్ tan a అంటే ఏంటిది? రేషియో. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడే కదా నాన్న. సో tan a అంటే, సో √3 ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ 1 ఈజ్ అడ్జసెంట్ సైడ్. ఓకే, డయాగ్రామ్ లో చూడండి. సో a కి ఆపోజిట్ సైడ్, యాంగిల్ a ఆపోజిట్ సైడ్ ఈజ్ √3 అండ్ అడ్జసెంట్ సైడ్ ఈజ్ 1. ఓకే రైట్. సో tan a అంటే, సో ABC ఈక్వల్స్ టు √3 అండ్ AB equals to 1. So BC is equal to √3 units and AB equals to 1 units. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి నాన్న?
ఏసీ ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees ఇచ్చాడు కాబట్టి, సో ఒక ట్రయాంగిల్ లో రెండు సైడ్స్ మనకు తెలిసినట్లయితే ఇంకో సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ థీరం అప్లై చేయాలని చెప్పాను? వెరీ గుడ్, పైథాగరస్ థీరం. సో బై ద పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం ఏంటిది నాన్న? హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. సో ఏసీ వాల్యూ ఏంటిది నాన్న? మనకు తెలియదు కాబట్టి దాన్ని అలానే రాసాయండి. ఏసీ స్క్వేర్. ఏబి వాల్యూ తెలుసా? ఎస్, 1 స్క్వేర్ ప్లస్ బిసి వాల్యూ √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ రూట్ క్యాన్సల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 3. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 4. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ సెండ్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ 4. Therefore ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఈజ్ 2. So that's why this is 2 units. Hypotenuse 2 units. But this is not our answer. We need to find the first one is sin C cos A plus wrong రాసాను. sin A cos C. sin A cos C plus cos A sin C. cos A plus sin C. ఓకే, చూడండి అన్న, sin A ఇంటూ cos C ప్లస్ cos A ఇంటూ sin C ని ఫైండ్ అవుట్ చేయాలి. sin A అంటే సో యాంగిల్ A ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. యాంగిల్ A ఆపోజిట్ సైడ్ వాడినా BC నా? రైట్ హియర్ BC బై హైపోటెన్యూస్ AC ఇంటూ cos C అంటున్నాడు. cos C అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ C యాంగిల్. Cos means adjacent side by hypotenuse. Cos C adjacent side is BC and hypotenuse is AC. అంటే BC by AC plus cos A. Cos A అంటే with respect of A angle adjacent side by hypotenuse. Adjacent side is AB by hypotenuse AC into sin C. Sin C with respect of C angle. Sin అంటే opposite side by hypotenuse. What is the opposite side? AB by so hypotenuse AC. Okay na? So from the diagram those values substitute in the substitute in this in that expression. So BC, what is the BC length nana? √3 na? So write √3 by AC అంటే 2 into BC అంటే మళ్ళీ √3 నే, AC అంటే 2 ప్లస్ అగైన్ AB అంటే ఏంటిది నాన్న? 1 బై AC అంటే 2 ఇంటూ AB అంటే 1 బై 2. సో √3 ఇంటూ √3 ఇంటూ ఉంది కాబట్టి స్క్వేర్, √3 ఇంటూ √3 స్క్వేర్ అయిపోతుంది. √3 స్క్వేర్ బై 2 2s are 4. ఇంటూ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. √3 ఇంటూ √3 స్క్వేర్ బై 2 ఇంటూ 2 4 ప్లస్ సో న్యూమరేటర్ మల్టిప్లై 1 1s are 1 బై 2 2s are 4. స్క్వేర్ రూట్ క్యాన్సల్ నానా. సో ఇక్కడ ఏం మిగిలింది మనకి? 3/4 ప్లస్ 1/4. సో డినామినేటర్ సేమ్ కాబట్టి LCM కామన్ డినామినేటర్ అవుతుంది. అప్పుడు న్యూమరేటర్ ని సేమ్ యాజ్ టీస్ రాయాలి, 3 + 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న? సో 4/4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. అంటే సో sin A cos C plus cos A sin C equals to 1. This is the answer. Okay na? Right. And next one more is there. So second one cos A sin C cos A cos C minus sin A sin C. cos A cos C minus sin A sin C. cos C A అంటే ఏంటిది నాన్న? A adjacent side by hypotenuse. సో డయాగ్రామ్ నుండి యాంగిల్ A adjacent side 1 by hypotenuse 2 into cos C అంటే with respect of C angle adjacent side is √3 by hypotenuse is 2 minus sin A angle opposite side by hypotenuse అంటే √3 by 2 into sin C with respect of C angle opposite side by hypotenuse అంటే 1/2. So 1 into √3 by 2 2s are 4 minus
1 by 2 into root 3 by 2 minus root 3 by 2 into 1 by 2. Numerator multiply 1 into root 3 by 2 2s are 4 minus root 3 into 1 root 3 by 2 2s are 4. So these two values are same. So those are cancelled. Therefore, so cos A, cos C minus sin A, sin C equals to 0. Okay na? So this is the answer.